సార్ ఇప్పుడు సమ్మర్‌లో డీహైడ్రేషన్ బాగా ఎక్కువవుతుంది. అండ్ లైక్ ఇంకా నార్మల్ వేడికి డీహైడ్రేట్ అవుతాం. ఇప్పుడున్న పర్టిక్యులర్ మనం ఎన్విరాన్మెంట్ చూస్తే గనుక హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. సో, దీనివల్ల ఇంకా ఎక్కువ డీహైడ్రేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ఎక్కువ స్వెట్ రావటం. మరి దీన్ని నివారించాలి అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? అండ్ పిల్లలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పెద్దవాళ్ళు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ మనం డీహైడ్రేషన్ అర్థం చేసుకోవాలి. జనరల్‌గా అందరూ ఏమనుకుంటారంటే మనం వాటర్ ఎక్కువ తాగితే డీహైడ్రేషన్ ఉండదు అని. బట్ హ్మ్. విచ్ ఈస్ నాట్ ట్రూ. ఇట్స్ ఎ కాంబినేషన్ మన ఓకే. సెల్స్‌లో వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అనమాట. హ్మ్. సో, వాటర్ అండ్ సాల్ట్స్ కలిస్తే ఎలక్ట్రోలైట్. ఈ బ్యాలెన్సే చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటర్ ఎక్కువ తీసుకున్నా ఈ ఎలక్ట్రోలైట్ డెన్సిటీ, సాల్ట్ డెన్సిటీ తగ్గిపోద్ది. ఈ సాల్ట్ ఎక్కువ తీసుకున్నా ఈ వాటర్ డెన్సిటీ తగ్గిపోద్ది. సో, ఈ రెండిటి మధ్య బ్యాలెన్సే అనమాట. ఓకే. మోస్ట్‌లీ మన లైఫ్ స్టైల్‌లో ఏ ఫ్యాక్టర్స్ వల్ల మనం డీహైడ్రేట్ అవుతున్నామో మనం గమనించాలి. హ్మ్. ఈ ఫ్యాక్టర్స్ సమ్మర్‌లో ఎక్కువుంటాయి. హ్మ్. ఎగ్జాంపుల్ నైట్ స్లీప్ సరిగ్గా లేకపోవడం. వన్ హ్మ్. మేజర్ రీజన్ ఫర్ డీహైడ్రేషన్.